ఇంకా మంత్ ఎండింగ్ అయిపోయింది కదా, స్టార్ట్ అయిందని చెప్పి బిల్స్ ఇవ్వడంలో మాత్రం మా బాబు తర్వాత ఎవరైనా మామూలుగా ఇవ్వట్లా. ఇంకా మంచం పట్టుకుని నడుచుకుని వెళ్ళిపోతున్నాడు. రామ్ పట్టు. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గదన 88. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగోవాలని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మా బాబుకి 10th మంత్ అయితే కంప్లీట్ అయిపోయి ఈ రోజుకి 11th మంత్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో 11th మంత్ స్టార్ట్ అవుతుందని చెప్పి కొంచెం ఫొటోస్ అయితే కొత్త డ్రెస్ ఒకటి వేసి ఫొటోస్ అయితే తీస్తున్నాము. అండ్ ఆ వీడియోతో పాటు వ్లాగ్ కూడా చేస్తున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు అనేది రావడం జరుగుతుంది. మా అల్లరోడు లేచాడంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, మస్తు అల్లరి చేసి ఇంకా ఏం తినేద్దామని రెడీగా ఉంటాడు. అందుకనే తను లేచినప్పటికీ రెడీగా అయితే ఉక్కిరి చేసి పెట్టేస్తున్నాను. ఇంక ఇది చేసి పెట్టేసానంటే ఇది వేడిగా ఉంటుంది. మళ్ళీ అన్నీ పెట్టడం అంటే కష్టం కదా, ముందు చేసి పెట్టేసామంటే చల్లారుతుంది. చల్లగా అయినాక అప్పుడు వాడు కూడా లేస్తాడు. లేస్తే ఇంక తినిపించేసేవచ్చు. అందుకే హాట్ వాటర్ పెట్టేశాను. హాట్ వాటర్ అయిపోయింది. ఇగో ఉక్కిరా, ఇగో వాడు కూడా లేచినట్టున్నాడు. అరుపులు వినిపిస్తున్నాయి. ఇక వస్తే పెట్టేయడమేని. చాలా అల్లరైపోతుంది రోజు రోజుకే. ఫస్ట్ చాలా ఇన్నేసింటుకుండేవాడు. ఇప్పుడు అలా ఏం లేదు. అస్సలు చెప్పిన మాట వినడం. మొత్తం అల్లరి ఏవి కనిపిస్తే అవి లాగిస్తే మస్తు అల్లరి. ఇక్కడ ఉక్కురు పెడుతున్నాడని ఆ లోపలికి వెళ్ళిపోతున్నాడు. అక్కడికి రా, ఇటు తినవా, రా రా. ఇక మంచం పట్టుకుని నడుచుకుని వెళ్ళిపోతున్నాడు. రామ్ పట్టు. లక్కీ ఏంటిది? ఈ ఉక్కురు తింటున్నా మళ్ళీ అది ఎవరైనా తింటారు? అది మళ్ళీ అది ఎవరైనా తింటారు? చీచి మొత్తం రా. ఇంకెట్లా ఉంటుంది అనమాట. తినిపిస్తుంటే మార్నింగ్ లేచి తినిపించేటప్పుడు టైం కరెక్ట్గా 1/2 అవర్ 1 అవర్ పట్టద్ది తినడానికి. ఇలాగే ఈ మంచం ఇరక్కెళ్ళి దాంగుంటాడు, లేకపోతే కుర్చీ ఇరక్కి వెళ్తాడు, లేకపోతే కూలర్ ఇరక్కి వెళ్తాడు. ఏ సైడ్ పడితే అటు వెనక్కి వెళ్ళిపోయి దాక్కుంటూ ఉంటాడు అనమాట. ఇంకా బ్రతిమలు ఆడుకొని పిలుచుకొని వెనక్కి పరిగెట్టుకొని తినిపించాలి. అస్సలు ఒక ప్లేస్లో అయితే ఉండడు. ఇంతకుముందు పాక్కుంటూ ఉండేవాడు కాబట్టి ఆడ వెనక మామూలు కూర్చొని అలా పాక్కుంటూ మనం కూడా పెట్టిస్తే అయిపోయేది. ఇప్పుడు నడవడం వచ్చేసింది కదా, లైట్గా నడుస్తున్నాడు. ఇంకా ఏదైనా ఉంటే దాని సపోర్ట్ అయితే నడుస్తుంటాడు. ఇంకా అది పట్టుకొని తప్పదనమాట, వెనక్కి పరిగెట్టుకుని పెట్టవలసిందే మనం కూడా. అలా ఉంటుంది అనమాట మా వాడితో. తింటి ఎలా ఏడుస్తున్నాడా మధ్యలో. మళ్ళీ అల్లరి చేస్తా. మళ్ళీ అలాగా అల్లరి చేస్తావా? కొడతారా నీకు? అల్లరి చేస్తావా చెప్పు. అల్లరి చేస్తావా? అల్లరి చెయ్యను గుడ్ బాయ్ లాగా ఆడుకుంటాను. నేను అస్సలు అల్లరి చేయను. ఫోన్ కోసం గుడ్ బాయ్వా బ్యాడ్ బాయ్వా? గుడ్ బాయ్ కదా. గుడ్ బాయ్, సైలెంట్గా ఆడుకుంటాను, నేను అల్లరి చేయను అని చెప్పి కొంచెం తిన్నాడు అనమాట. సగం తినేసాడు. సగం తినేసి ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాడు అనమాట. మళ్ళీ కొద్దిసేపు ఆడుకున్నాక మళ్ళీ మిగతా సగం తినేస్తాడు. ఇప్పుడు టైం వచ్చి 8 ఇలా అవుతుందన్నమాట. సో వీడు తినేసి కంప్లీట్ చేసినప్పటికీ 8 ఉంటే 8:30 అవుతుంది. తిన్నది కొంచెమైనా సరే టైం అయితే ఎక్కువ తీసుకుంటాడు. తింటున్నాడు. ముద్దు పెట్టలకి ముద్దు పెట్టమంటే మాత్రం ఎవరికైనా పెట్టేస్తాడు. ముద్దు పెట్టేలకి బాయ్ చెప్పి కనిపించిన కాకులకి, గోడలకి, ఫ్రిడ్జ్లకి, ఫ్యాన్లకి అన్నిటికీ బాయ్. ప్రతి దీనికి బాయ్ అనమాట. ఏది కనిపిస్తే దానికి బాయ్ చెప్పేస్తూ ఉన్నాడు. ఇది తినిస్తే సరే ఇంకా ఇది పని అయిపోద్ది. లక్కీకి పడుకుని పెడతాను. నెక్స్ట్ నా పని స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. సో ఉప్మా చేయడానికి రీజన్ ఏంటంటే
ఈరోజు క్లైమేట్ కూడా కూల్గా ఉంది, అందుకని ఉప్మా తినేద్దామని ఉప్మా చేసుకుంటామని డిసైడ్ అయ్యామన్నమాట. సో ఉప్మా చేయడానికి నార్మల్గా ఉప్మా రవ్వ మనకి వైట్ది ఉంటుంది కదా, దాంతో అయితే ఉప్మా చేస్తాము. దాంతో అయితే నాకు వచ్చు ఉప్మా చేయడము. ఇప్పుడు నేను తీసుకున్నాను కదా ఈ రవ్వ, ఈ కలర్ రవ్వతో నేను ఉప్మా ట్రై చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు ఎప్పుడు నేను ఉప్మా రవ్వ చేయలేదు. ఇది మొన్న డిమార్ట్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఇది కూడా ఉప్మా రవ్వ అక్కడ పెట్టుంటే దీంతో ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పి ఇదైతే తీసుకున్నాము. సో దీంతో అయితే ఈరోజు ఉప్మా రవ్వను ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుంది ఏంటి టేస్ట్ అనేది మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఈ ఉప్మాని మనము ఆ రవ్వ అయితే వైట్ రవ్వ అయితే మనము ఫస్ట్ వాటర్ వేసి తరువాత ఉప్మా నూక వేసుకుంటాం కదా, దీనికి మాత్రం మొత్తం డైరెక్ట్ తాలింపులోనే వేస్తాను. ఇలా రాంది ట్రై చేస్తున్నాను, చూడాలి ఎలా వస్తుంది ఏంటి అనేది. కానీ ఐటమ్స్ అన్నీ వేసాను కాబట్టి మ్యాక్సిమం బాగుంటుందని అనుకుంటున్నాను, చూడాలి. ఉప్మా అయితే చాలా బాగుందండి టేస్ట్. నేను చూశాను, ఎక్సలెంట్ వచ్చింది. ముద్దగా అయిపోతుందేమో అనుకున్నాను, కానీ అలా అయితే అస్సలు అవ్వలేదు. విడివిడిగా ఉంది, ఏ పలుకు ఆ పలుకు. టేస్ట్ చాలా బాగుంది. ఈ ఉప్మా రవ్వ ఏం చేస్తుందో డిసప్పాయింట్ చేస్తుందేమో అనుకున్నాను, కానీ ఈ ఉప్మా తిన్నాక ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. చాలా బాగుంది. ఇంకా మా ఇంట్లో ఆ నూక క్యాన్సిల్ చేసి ఈ టైప్ ఆఫ్ నూకనే తీసుకుంటాను. ఇంక ఇప్పుడే మార్కెట్ నుంచి అయితే కూరగాయలు తీసుకొచ్చారు. సో కూరగాయలన్నీ సరిదిద్దామని ఫ్రిడ్జ్ దగ్గర నేను కూర్చుంటే ఇంకా మా వాడు కూడా వచ్చేసాడు. నేను కూడా సరుతాను మమ్మీ అన్నట్టు వచ్చేసాడు అనమాట ఫ్రిడ్జ్ దగ్గరికి. ఇంకా తన కోసమని క్యారెట్లు కూడా తీసుకున్నాము. ఇప్పుడు వచ్చి నేను కూరగాయలన్నీ సరుతూ ఉన్నాను. మధ్యలో వచ్చి ఇంకా డిస్టర్బ్ చేయడానికి ఫ్రిడ్జ్ డోర్ ముందు వెళ్ళిపోయి ఇంకా అన్నీ పట్టుకొని లాగేస్తూ ఉన్నాడు, ఏదో పెద్ద సర్దీసినట్టు. చూడండి మొత్తం ఇంకా వాటర్ బాటిల్ ఇవన్నీ పట్టుకొని లాగుతూ ఉంటాడు. ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ బయటికి తీసేస్తాడు. ఎక్కడ వెళ్తే అక్కడికి వచ్చి అంతా గలీజ్ చేయడానికి మాత్రం స్టాప్. ఇంకా మా వాడికి అయితే 10th మంత్ కంప్లీట్ అయిపోయి 11th మంత్ అయితే ఈరోజే వచ్చిందనమాట. సో వచ్చిందని చెప్పి వీడికి అంతా రెడీ చేసి స్నానం చేసి వండి కొత్త డ్రెస్ అయితే వేసాము. ఫోటోలకి చూడరని చెప్తే సైలెంట్ కూర్చున్నాడు. ఇటు చూడమంటే ఇటు చూస్తాడు, ఇటు చూడమంటే అటు చూస్తాడు. చిచ్చి ఏంటమ్మా లక్కీ కొత్త డ్రెస్ ఇస్తాడు. లక్కీ లక్కీ చూపించుకో నానా, లక్కీ ఇటు చూడు నాన్న, ఇటు చూడు. బలం చూడు, బలం నాన్న, బలం చూడు. నువ్వు చూపించు అని అని ఇటు నువ్వని అని బలం అని అని లక్కీ ఎలా చూపిస్తాయి బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. నువ్వని అని అని ఒకసారి అని 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 అమ్మ అంత బలం వచ్చింది, బలం వచ్చింది. ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి కింద మీద పడి లక్కీకి అయితే ఫొటోస్ అయితే షూట్ చేస్తున్నారు. ఇంకా ఇటు చూడమంటే అటువైపు చూస్తున్నాడు, ఒకవైపు అయితే సరిగ్గా చూడట్లేదు. ముందైతే స్టార్టింగ్ డ్రెస్ అయ్యంగానే లక్కీ ఫొటోస్కి కొన్ని పోజులు ఇవ్వరంతే కొన్ని ఇచ్చాడనమాట. పోజులు సగం వరకు బాగానే ఇచ్చాడు, అక్కడి నుంచి ఇంకా అలిగి కూర్చోపోయాడు. సరిగ్గా ఫొటోస్ తీసుకోవట్లేదు. ఇంకా అయిపోయింది అనుకుంటా వాడు ఇచ్చే టైము. ఇంక ఇంతే మమ్మీ నా టైం అన్నట్టు ఇంకా అస్సలు ఆ ప్లేస్ నుంచి లెగట్లేదు, అలా కూర్చొని ఉన్నాడు. ఇంకెంత పిలిచినా లేవాడు, అక్కడే ఉంటున్నాడు. ఇంకా సరే అని మేమైతే ఇక్కడితో ఫొటోస్ కూడా ఎండ్ చేసాము. సో ఇప్పుడు మేము ఎన్ని ఫొటోస్ తీసినవి అయితే వీడియో లాస్ట్లో ఇస్తాను, ఎలా ఉన్నాయనేది చూసి కమెంట్ అయితే చేసేయండి. అయితే ఆగట్లేదు అనమాట, ఇలా వర్షం పడుతూనే ఉంది. ఇది ఎప్పుడు ఆగుద్దో వెయిట్ చేసుకుంటూ ఉంటే బట్టలు ఎక్కువైపోతున్నాయి. అందుకే పక్కన తాడు కట్టి ఈరోజు ఉతికిసి ఇంటి పక్కన అయితే బట్టలు ఆరబెట్టేశాను ఇప్పుడేని జస్ట్. ఇంకొచ్చేసి ఈరోజు బంగాళదుంప శనగపప్పు కర్రీ చేశాను. మా వాడు తింటాడని చెప్పి అన్ని కర్రీస్లో ఈ మధ్య కారం అయితే తగ్గించుకుంటున్నాము, వాడికి పెడదామని. లైట్కి దుంపలు తీసి పెడతాను ఇప్పుడు. అమ్మ ఈ మధ్యన వచ్చేసి బావ అని ఒక పదాన్ని అయితే వాడుతున్నాడు. మాట ఆడితే చాలు బావ అంటున్నాడు అమ్మ అనమంటే. వీడికి దుంపలు అయితే సపరేట్ చేసి దుంపలతో పెడుతున్నాను. అంత కారం ఏమి వేయలేదు, లైట్గా కారం వేసాను అనమాట, మా లక్కీ బాబు తింటాడని. సో వీటితో కలిపి దుంపలు కూడా బాగా ఇష్టంగా తింటాడు, అందుకే వీటితో పెట్టి చూస్తాను.
తిని తిని ఇంక ఈ అన్నం కంప్లీట్ అయినప్పటికి 1 అవర్ అవుద్ది అనుకుంటా కరెక్ట్ టైము. లేసేటప్పటికైతే కూరకప్పు మొత్తం ఎండిపోద్ది. వాటర్లో 5 నిమిషాలు నానబెడితే కానీ వదలదు అది. అంతలా టైం తీసుకుంటుంది అనమాట తినిపించడానికి. సో మనకు కూడా విసుగొచ్చేయాలి.